మేము అధికారంలోకి వస్తాం, మూడోసారి మాదే అధికారం, ఇంకెంతకంటే బంపర్ మెజార్టీతో గెలుస్తాం అనుకోవడం వాళ్ళది తప్పదు, మనం మాట్లాడుకోవాలి. కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, తర్వాత ఇప్పుడు అధికారం కోసం ఉవ్విళ్ళూరుతున్నటువంటి, అంటే ఒక్కసారి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, సరే వాళ్ళు ఇక లేవదో పార్టీ పని అయిపోయిందని అంటున్నారు. కానీ నిజంగానే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు చూస్తుంటే పార్టీ కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ముందు వాళ్ళ పంచాయతీ తేల్చుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి. సో ఏమనిపిస్తుంది మీకు? ముందుగా మీకు పెద్దల నరసింహనాయుడు గారికి, మన యాదగిరి గారికి, రవి గారికి, ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ శుభ సాయంత్రం. ఇక్కడ రాజకీయం ఏదైతే ఉందో, ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఇండియన్ పాలిటిక్స్ ఏదైతే ఉందో 1940 నుంచి మొదలు పెడితే 2025 వరకు చాలా ఏదైతే ఉందో, రాను రాను రాజుగారు గుర్రం గాడిద అయినట్టు వ్యవస్థ ఏదైతే ఉందో, మామూలుగా ఏదైతే ఉందో కంచె షేన్ మేసే కాడికి వచ్చింది. ఇప్పుడు మనము 40 నుంచి 50 మధ్యన, 50 నుంచి 60 మధ్యన, 60 నుంచి 70 మధ్యన, 70 నుంచి 80, 80 నుంచి 90 వరకు చాలా ప్రతి దశాబ్దానికి రాజకీయం ఎవల్యూషన్ అయితేనే ఉన్నది. ఎందుకు ఇది ఎంత ఏదైతే చాలా ఇది ఒక మంచి దిశలో పోతలేదు, మొత్తము రాబందుల పరిస్థితికి వస్తున్నది, దోపరికానికి వస్తున్నది. ఎందుకు వస్తున్నది? ఎప్పుడైతే ధన ప్రవాహం ఎక్కువైపోయిందో, ధనం ఎక్కువైనా కొద్దిగా ఇప్పుడు రాజకీయ బలం ఎక్కువైపోతుంది. ప్రజల మీద ఏదైతే ఉందో, ప్రజలు సమిధాలు అట్లా ఉంటాయి, ఆవులావులు కొట్లాడుతూనే ఉంటాయి, లేగల కాళ్ళు ఇరుగుతూనే ఉంటాయి. ఈ రకంగా ఈ రాజకీయంలో ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు చాలా వచ్చినాయి రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. ఫస్ట్ మీరు పుట్టక ముందు మన నాయుడు గారికి మాకు తెలుసు, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ అని శశికళ కాకోద్కర్ లేడీ ముఖ్యమంత్రి ఉండే గోవాలో ఫస్ట్. తర్వాత కాంగ్రెస్ నుంచి నందిని శతపథి ఉండే ఒరిస్సాలో అప్పుడు ఆ కాలంలో. ఇట్లా వీళ్ళు ఏదైతే ఉందో ఎంజీపీ కానీ, తర్వాత డిఎంకే, ఏఐడిఎంకే, శిరోమణి అకాలీ దళ్, తెలుగుదేశము, బీజేడీ, లల్లు యాదవ్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, టీఎంసీ, ఇవన్నీ ఒక 20-25 ఫ్యామిలీ పార్టీస్ వచ్చాయి, రీజనల్ పార్టీస్ వచ్చిన దీంట్లో ఇంతో అంతో నీతి నియమం ఉన్న పార్టీ అంటే ఓన్లీ బీజు జనతాదళ పార్టీ ఒకటే ఉన్నది. ఇక మిగతా అన్ని మొత్తము అన్నీ చెప్పేటి శ్రీరంగ నీతులు, సొచ్చేటి ఏ వాడలు అన్నది తెలుసు కదా, ఎక్కడ లేదు. ఎవరు లీపు వాళ్ళకి కనిపేది దోపరికమని ఉండాలి. అరే మనకు భగవంతుడు స్వామి వివేకానంద ఏం చెప్పిండు, అరే ఆశయం ఉన్నోనికి అధికారం అప్పజెప్పుర్రా నాయన అని 19th సెంచరీలో చెప్పిండు ఆయన. ఆశ పడ్డోనికి అధికారం ఇయ్యకురా అని చెప్తే మన వాళ్ళకి ఒక్కనికన్నా ఓటర్కి బుద్ధి జ్ఞానం ఉంటుందా? ఉండదు. ఎవడు 500 మారుతుంది. టైం ఒక పీక్ లెవెల్ పోయినాక డౌన్ అవుతుంది. అది ఆ రకంగా చెప్పినా కూడా ఇది ఎంతసేపు ధన ప్రవాహం కోసమే ఇప్పుడు ఉన్నది. పాలిటిక్స్ ఏదైతే అయిందో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ సేవ చేయడానికి లేదు, పబ్లిక్ సేవ్ చేసి వీళ్ళు దండుకోవడానికి వస్తుంది. వాళ్ళ గుండు కొట్టి వీళ్ళు ఏదైతే ఉందో ఘర్షణ నింపుకునే పరిస్థితికి వస్తున్నది. అలా అన్ని పార్టీలు కాదు, ఇప్పుడు ఏదైతే ఉందో బీజేపీలో ఆ సిస్టమ్ ఇప్పుడు కంటిన్యూ అవుతలేదు. ఎక్కడైతే ఉందో వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఉండే మీరు పుట్టక ముందు, ఆయనకు ఒక సంచి, ఒక ధోతి, ఒక బనియన్, ఒక షర్ట్ ఎక్స్ట్రా, ఆయన ఒంటి మీద బట్టలు మామూలు స్లిప్పర్తోనే ఉండే. ఆయన జీవితంలో ఆయన అదే ఆస్తి. ఆయనకు పద్మభూషణ్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. తర్వాత ఇప్పటికి మన సజీవ సాదృశ్యం మన ఇల్లందు గుమ్మడి నరసయ్య, ఆయన సైకిల్ మీద తిరుగుతున్నాడు. ఆయనను చూసుకొని ఒక్కరికన్నా బుద్ధి జ్ఞానం ఉన్నదా ఇప్పుడు రాజకీయంలో వచ్చేటోళ్ళకు? ఇప్పుడు ఏమంటున్నా, మొన్న కూడా పాపం రేవంత్ రెడ్డి ఇంటికాడ 3 సార్లు కావాలి కాసిపోయిన ఆయన పరిస్థితి అన్నది. తర్వాత ఏదో మళ్ళీ ఏదో పేపర్లు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ తీయవచ్చు అని సాల్వ్ కావచ్చు. అటువంటి నాయకులు ఇప్పుడు మనకు తెరమాది అసలు కనుమరుగైపోయారు. కావాలన్నా కూడా మానవత్వం లోపించిపోయిందన్న దానికి ఉన్నది కదా. ఈ రకంగా ఇంకొకటి, వీళ్ళు అంత పెద్ద కేసీఆర్ చేసిన వల్ల జయప్రకాష్ నారాయణ ముందట ఎంత, వినోబా భావే ముందట ఎంత, అన్నా హజారే ముందట ఎంత, బిజు పట్నాయక్ ముందట ఎంత, నవీన్ పట్నాయక్ ముందట ఎంత, వీళ్ళు బేరీ చేసుకోవాలి. నీకంటే ముందు వాళ్ళు ఉన్నారు కదా చరిత్రలో, ఇదే దేశంలో, ఇదే ప్రాంతంలో, ఇదే గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అరే మానవ జన్మ చిన్నది, జన్మ దేవుడు ఇచ్చిన దానికి మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్పిండు? అదే స్వామి వివేకానంద, ప్రపంచంలో ఈ ప్రకృతిలో ఎవరికి లేని అవకాశం భగవంతుడు మానవునికి ఇచ్చిండు. ఏమిచ్చిండు? క్రూర జంతువులు వాటి ప్రవృత్తిని మార్చుకోలేవు. ఎందుకంటే వాటి మీద ఏదైతే ఉందో క్రూరంగానే బతాయి, వాటికి బుద్ధి జ్ఞానం. మానవునికి జ్ఞానోదయం ఉన్నది, బోధన ఉన్నది. దాని ప్రకారం మానవుడు ఏదైతే ఉందో ఏదైతే దుష్ట బుద్ధులను వదిలిపెట్టేసి మంచి బుద్ధి జ్ఞానం నేర్చుకొని మంచి పని చేయరని ఆయన అవకాశం ఇచ్చిండు. అప్పుడు ఏమన్నాడు? మారనవాడు మానవుడు కూడా మానవుడు మారినప్పుడు మానవునికి మృగానికి తేడా లేదని చెప్పాడు.
వివేకానంద సూక్తులలో. ఇట్లా ఇంకొకటి కాళేశ్వరం కాళేశ్వరం అంట. నేను ఒకటి సింపుల్ చెప్తా ఇవాళ మీ టీవీ సమక్షంలో. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ బుద్ధి జ్ఞానం ఉన్నడైతే అదే అక్కడ కాళేశ్వరంకి వెళ్ళి లిఫ్టింగ్ చేసి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఎక్కడ దాకా పోతుంది నరసింహనాయుడు గారు, తుంగతుర్తి మన ఏది సూర్యాపేట దాకా వస్తుంది ఫ్లడ్ ఫ్లో కెనాల్. అక్కడికి వెళ్ళి అక్కడికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాన్ ఎందుకు చేయలేదు? నువ్వు హైదరాబాద్కు 200 కిలోమీటర్లు అవసరమా? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాదు, గోదావరి పైప్ లైన్ అయితే ఉంది కదా. నువ్వు కాళేశ్వరంకి వెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ ఏదైతే ఉందో అదే ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్కి వెళ్ళి ఈయన దాకా వచ్చి నింపుకరావచ్చు. ఇక్కడ అవసరం ఉన్న కాడ పంపింగ్ చేయవచ్చు. ఇదంతా ఏదైతే ఉందో అక్కడ ల్యాండ్ అక్విజిషన్ పైసలు తప్పుతుండే, ఈ కెనాల్స్ పైసలు తప్పుతుండే, అడ్డమైన డ్యామ్ కట్టి తప్పుతుండే. అవన్నీ కట్టిరా లేదు, దాని మీద ప్లానింగ్ అన్నది లేదు. మనం ఏదైతే ఉందో దండుకోవడానికి ఏదో ఒకటి దండోపాయాలు ఉంటాయి అట్లా. ఇక్కడ ఏదైతే ఉందో డల్లాస్లో పెట్టిరంటే డల్లాస్లో పెట్టాము, డల్లాస్లో పుణ్యానికి అవుతుందా? బికారి ప్రాంతం అది. ఏమో అడకత ఏంటో అలా జూబ్లీ చెక్ ఫస్ట్ లెక్క అంతా డాలర్లది. ఇలా రిచెస్ట్ పార్టీ తెలంగాణ రీజనల్ పార్టీ ఏది అఖండ భారతదేశంలో తెలంగాణ. అలా ఉన్న బీఆర్ఎస్కు 1500 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎవడిచ్చిండు, ఎందుకు ఇచ్చిండు అన్నది ప్రజలు కూడా గ్రహిస్తారు. ఇక్కడ ఇప్పుడు నౌ స్టిల్ ఇంకా పార్టీ ఫండ్ ఉన్నది కదా 1500 కోట్లు అంటే మనం 100 కోట్లు పోవచ్చు. వరంగల్ 1400 కోట్లు అయితే వాళ్ళకు ఉన్నాయి. అయితే 60 కోట్లు ఖర్చు ఒక క్యాండిడేట్ కి 10 లక్షల రూపాయల ఖర్చు. అయితే నేనేమంటున్నా, ఇదే కేసీఆర్ మన ఒకటే చెప్తా, మన మల్లెపాక యాదగిరి గారు మళ్ళీ మాకు దగ్గర వాళ్ళ దూరం కాదు, నీ ఆనెస్టీ అని చెప్పడానికి సజీవ సాదృశ్యం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు నువ్వు 2004లో ఏమి ఇచ్చినావు అఫిడేవిట్, 9లో ఏమి ఇచ్చినావు, 14లో ఏమి ఇచ్చినావు, 18లో ఏమి ఇచ్చినావు, మన 24లో ఏమి ఇచ్చినావు, ఏ రకంగా నీ ఆస్తులు పెరిగినాయి? మిగతా జనాలది నీ దాంట్లో పెరిగిన దాంట్లో ఒక 20% అన్న పెరగాలి కదా మామూలుకి. ఏ రకంగా వచ్చింది, ఎట్లా వచ్చింది? నువ్వు చేసేది రాజకీయమో ప్రజాసేవ అన్నప్పుడు నీకు మిగతా వ్యవహారాలు చేసుకోవడానికి ఎట్లా వర్తిస్తుంది? ఒక బీఆర్ఎస్ఏ కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఎట్లా ఆస్తులు పెరుగుతున్నాయి? మామూలులోని పెరగాలి కదా, పెరుగుతలేవు. అది ప్రజల తప్పు, ఓటర్ తప్పు. అదొకటి. ఇంకొకటి మల్లెపాక యాదగిరి గారు చెప్తారు ఏదైతే ఉందో రైతు భరోసా, తొక్క, తోలు వీళ్ళందరూ వేసి రూరల్ ఓట్లల్లో 100 ఓట్లల్లో 100 మంది పేదోళ్ళు ఉండరు కదా, 100 మంది రైతులు ఉండరు కదా. అదే రూరల్ మొత్తం అంతా కూడా వచ్చిందన్న. నేనేమంటున్నా రవి, 100 మంది ఓటర్లల్లో 100 మంది రైతులు ఉండరు, ఉండరు. వాళ్ళకి వచ్చిన దాంట్లో వీళ్ళకి వచ్చినాయి 37 ఓట్లు. 37 ఓట్లు ఎవరేసారు? వీళ్ళకు 91 ఓట్లు వేసాడు. ఆ బెనిఫిషరీస్ అంతా వాళ్ళ కార్యకర్తలంతా రైతు బాధలు అంతా వాళ్ళు వేసుకున్నారు. 39 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. ఇక యువకులు లేరా? బెనిఫిట్స్ రానోళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు కదా. అదే వీళ్ళకు కాంగ్రెస్కు చేత ఐదులే చెప్పుకోవడానికి, అరే నాయన కొడుకులారా మీరు ఊళ్ళలో పోయి మీరు ఎవరు ఒక్కొక్క పోలింగ్ వీళ్ళ లిస్ట్ ఉంటుంది, మొత్తం కాన్స్టిట్యున్సీ బూత్ వైజ్ లిస్ట్ తీసి ఇక మాకు ఈ బూత్లో ఈ నోట్లు వచ్చినాయి, ఆ బూత్లో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఎంతమంది నాన్ బెనిఫిషరీస్ ఉన్నారు వర్కౌట్ చేసుకోవాలి. అది చెప్పుకోనికి వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు ఈడ కూకొని ఢిల్లీలో అది ఇదని ఇంకా 6 మంత్రి పదవులు నింపడానికి కూడా వాళ్ళకు కూర్చోడం లేదు ఢిల్లీలో. వచ్చాయి అంటే లోటపేట పెదవుకు నక్కాశపడ్డ అది పెదవి రాలది నక్కదినది. ఆఖరికి వస్తే పొద్దు ఊపుతుంది, నక్క దిక్కుపోతుంది, వంట దిక్కుపోతుంది. ఇక్కడ వీళ్ళది కవిత అన్న దాని మీద విమానం లేని పీనుగు మోషణుని దయమై పట్టిందట. విన్నారా? విమానం లేని పీనుగు మోషణుని దయమై పట్టింది. నువ్వు తల్లి కేసీఆర్ కడుపులో పుట్టినావు కాబట్టి సంతోషపడు. మనిషికి పాజిటివ్ ఉండాలి. ఏదైతే ఉందో కేసీఆర్ కడుపులో పుట్టినావు, ఈ స్థాయికి వచ్చినావు అంటే చాలా గొప్ప కదా. అంతేగాని అయ్యం మీద ఏదో రాసింది లెటర్ ఎట్లా లీక్ అయింది? ఎవరు లీక్ చేసి? ఇది కోవాట్లా వాళ్ళ ఇంటర్నల్ గేమా? ఇది రెండిట్లా ఎటు చెప్పలేము. వాళ్ళ ఇంటర్నల్ గేమ్ కావచ్చు, ఎందుకంటే బీఆర్ఎస్ మీద అనుకున్నంత ట్రెండ్ లేదు ఇప్పుడు ఎంత ఉన్నా కానీ. రేపు వాడు మనకు తెలంగాణ ఫార్మేషన్ సపరేట్ ఇస్తామన్న నాడే ఇదే అసదుద్దీన్ ఓవైసీ మొత్తం బద్ద విరోధి, తెలంగాణ ఇవ్వకూడదు, ఇస్తే రాయల తెలంగాణ ఇవ్వాలి అని చెప్పాడు. ఎందుకంటే తెలుసు బీజేపీ బలపడుతుంది, మళ్ళీ రేపు మా కొడతారు. అందుకోసం వాళ్ళ భయంతో వాళ్ళు ప్రొటెక్ట్ చేసినాక మళ్ళీ వీళ్ళు వచ్చి బస్ షేర్వాణి ఇద్దరు కలిసి అరే కొందరు నేను ఏమంటున్నా బుద్ధి జ్ఞానం ఉండాలి. నువ్వు సెక్యులరిజం అన్నది పక్క ఎప్పుడు వచ్చింది, సెక్యులర్ వర్డ్ అనేది రాజ్యాంగం తెలుసు అన్న దాని మీద అరే నువ్వు నీ ధర్మాన్ని నీ మతాన్ని పక్కకు పెట్టి ఎవడో దానికి అదే ముస్లింలు రమ్మను అదే అసదుద్రవానికి బొట్టు పెట్టిరు ఎప్పుడన్నా? ఎవడన్నా బొట్టు పెట్టిరా?
హిందూ కాండవాలు చుట్టిరా అని వాళ్ళ కోసం ఓట్ బ్యాంక్ ఆయన పాలిటిక్స్. నోటప్పుడు జై శ్రీరామ్ అని అన్నాడు ఆ జై శ్రీరామ అన్నాడా అన్న దాని మీద ఇవన్నీ ఏదైతే ఉందో మన వాళ్ళు ఇది మన అంతర్గతంగా డివైడ్ అండ్ రూల్ 754 సంవత్సరాలు బానిస బతికింది భారతదేశం. వినరా? ఎప్పుడైతే 754 సంవత్సరాలు బానిస బతికింది 1100-1200 శతాబ్దం నుంచి మొదలు పెడితే 1947 దాకా దోసుక తిన్నారు భారతదేశాన్ని. తుర్కోలు ఎందుకు వచ్చారు? మనకు ఏంటంటే హిందువులకు ఏం లేకున్నా సరే ముడ్డేండినా సరే ఇలా వాడింత సంపాదించి పెట్టాలి. కులం ఏమంటారు చూడు, మనిషికి ఉంటే బలం, పశువుకు తింటే బలం. ఉన్న దాని మీద డబ్బు కోసం అనేది వీడు ఉపాసం ఉండి 7 తరాల దాకా సంపాదించి పెడతా అన్న ధీమాతోని మన దగ్గర జమ అయినా కొద్దిగా అదే సోమనాథ దేవాలయం మీద ఎందుకు 18 సార్లు అటాక్ చేసిండు అడున్న ధనాన్ని. అందుకోసం మన దేశం ఎంత కొట్టినా, బ్రిటిష్ వాడు దోసుకపోయినా, ఏది కొట్టకపోయినా కూడా మన సుసంపన్నంగా ఇవాళ ఉన్నదంటే మధ్యతరగతి వర్గము. వాళ్ళకు సేవింగ్ సిస్టమ్ ఉంటుంది. నేనే పోయినా ఇప్పుడు నేను పెన్షన్ ఉంటే నాకు కారు లోన్ అడుగుతూ ఇస్తలేడు బ్యాంకులో. అదేమని కానీ అంటే 1000 కోట్లు ఇస్తారు వాళ్ళు. పెన్షన్ వచ్చేది ఆ ఖాతాలకి ఆర్థిక నేరగాళ్ళకి బ్రహ్మాండంగా పిలిచి మరి ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. ఈ రకంగా నేనేమంటున్నా, ఇది ఫ్యామిలీ డ్రామా కావచ్చు, అయినంత మాత్రాన్ని అది పక్కకు పెట్టాలి. సక్సెషన్ మళ్ళీ 3వసారి వస్తామని చెప్పడానికి నీకేమన్నా గ్యారెంటీ ఏమున్నది? 3వసారి వస్తామని చెప్పుకోవడానికి ప్రజలల్లా వీళ్ళు ఇప్పుడే ఫోబియా తయారు చేస్తారు. ఏదైతుందో 3వసారి వస్తుంది అది అన్నది. కాంగ్రెస్లో ఏంటంటే ఆర్గనైజేషన్, స్టేట్ ఆర్గనైజేషన్లో ఇప్పుడు కాంగ్రెస్లో కాంగ్రెస్కు దిక్కు దినం ఇవ్వాల రేవంత్ రెడ్డి లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ అడ్రసే లేదు. అలా నామినేషన్ వేసిన వాళ్ళు కూడా మేము గెలుస్తాము అనుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. మేము గెలవము, అధికారం రాకపోవచ్చు అనేది వాళ్ళ ప్రోపగండాలో అందరూ అదే రకంగా అయ్యారు. ఇక నన్ను చెప్పని యారు నేను డిస్టర్బ్ చేయకుండా అట్లాగా రైతు ఈ బంకచర్ల తీసిండు మనం మిత్రుడు. బంకచర్ల అరే కింది పోయే వాటర్ వాడు దునియా చేసుకుంటాడు, నువ్వేమన్నా నేనేమన్నా అడగానికి? బంకచర్ల వాటరు నీకు గోదావరి దాటినాక మనము డ్యామ్ దాటినాక పోతే నువ్వు ఆపుతామా? సముద్రంలో కలిసిన నీళ్ళు వాళ్ళు నాన్న ఏమన్నా వాడుకుంటారు. ఇది ఓర్రలేనితనం కాకపోతే ఏంది? ఆంధ్ర మీద వీళ్ళు దుష్ప్రచారం చేస్తాడు, బంకచర్ల నీళ్లు అది ఏం చేసుకుంటున్నారు అంటే గోదావరి కృష్ణ శిష్యుడు కాబట్టి ఆయన మాట్లాడి ఏం చేస్తాడు? కింద పోయి వీళ్ళు నీళ్ళు ఆపుతారా? వీళ్ళు నీళ్ళు ఆపుతారా అంటున్నా. పోలవరంలో పోయే నీళ్లను భద్రాచలం నీళ్ళు ఆపుతారా? వీళ్ళు ఆపలేరు కదా. అది ఫ్లడ్ ఫ్లో వచ్చేది వాళ్ళు బాగా చేసుకుంటారు, వాళ్ళు వాడుకుంటారు. వీళ్ళు మన మీద ఉన్న మహారాష్ట్ర వాడు బాబ్లీ ప్రాజెక్ట్ కట్టిందంటే అటువంటి దాని మీద మనకు నష్టం జరుగుతుంది. కింది డ్యాములల్లా ఎవరికి ఎక్కడ పోయినా అది ఒకటి. ఈ రకంగా వీళ్ళు ఎంతసేపు కవిత ఇది అది అన్నది ఇదంతా వీళ్ళు ఏంటంటే లైఫ్ ఇది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రజలల్లా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టు లైవ్ స్ట్రీమ్లు ఉండాలి ఎప్పుడు కూడా. ప్రజలల్లా పేరు ఉండాలి, ఏదో ఇష్యూ బయటకు తీయాలి, దాని పబ్లిక్ మసి ఊసి మారేడుగా చేయాలి, ప్రజల్లో దుష్ప్రచారం చేయాలని. రైట్ మల్లిబాగ్ యాదగిరి గారు, మరి కోవట్లు రాజకీయాలు నిజంగానే మరి కవిత ఈరోజు బయటకు వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేయడం వెనకాల మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల సరే ఏంటి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నిజంగానే ఈరోజు వీళ్ళందరూ ప్రశ్నించినట్టు నేను కూడా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అక్కడ ఎవరు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు లేరు ధర్నాలు. ముఖ్యంగా చూసుకుంటే కేవలం కవిత గారు కమిషన్ మీద వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తూ ఎందుకు ఇవ్వాలి కేసీఆర్